స్టూడెంట్స్ 10వ తరగతి చదువుకునేటువంటి విద్యార్థులందరికీ నమస్కారం అండి. పబ్లిక్ ఎగ్జామ్ 2026 మార్చి 14న రాయబోయే విద్యార్థులందరికీ మరి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఒక వీడియో చేయడం జరిగింది. ఎందుకనంటే తప్పకుండా సొంతంగా పరీక్ష రాసేటువంటి ఆలోచన మీకు ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఏ ప్రశ్న వచ్చినా ఏ విధంగా వ్యాకరణం వచ్చినా కూడా సొంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో చూచి రాసాములే పాస్ అయ్యాములే అనే విధం కాకుండా సొంత ఆలోచనలతోటి సొంత జవాబు రాయగలిగేటువంటి శక్తి మీలో ఉన్నట్లయితే మరి తప్పకుండా మీరు విజయాన్ని సాధించుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా 10వ తరగతి తెలుగు నుండి తెలంగాణ సిలబస్ 3వ పాఠము వీర తెలంగాణ డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించినటువంటి వీర తెలంగాణ అనే పాఠ్యాంశంలో మరి చదవండి, ఆలోచించి చెప్పండి అని మరి వీర తెలంగాణ పాట అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ, దేశానికి ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా, తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ, దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా, పరాన్న భుక్కులకు పక్కలో బల్లమై, పరాన్న భుక్కులకు పక్కలో బల్లెమై, దేశ ద్రోహులకింక తావులేదని చాటి, దేశ ద్రోహులకింక తావులేదని చాటి, ఢంకా బజాయించరా తెలంగాణ, దౌర్జన్యమెదిరించెరా, ఢంకా బజాయించెరా తెలంగాణ, దౌర్జన్యమెదిరించెరా, జయభేరి మోగించెరా తెలంగాణ, జయము రైతుల కందెరా, జయభేరి మోగించెరా తెలంగాణ, జయము రైతుల కందెరా, తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోదుల తెగువ చూపించి తెలంగాణ, దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా. ఈ విధంగా మరి ఈ పాటని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చదవాలి, దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని ఆలోచించి ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా, ఎంత చిన్న ప్రశ్న అయినా పెద్ద ప్రశ్న అయినా కూడా మరి ఆ ప్రశ్నకు జవాబు రాసేటువంటి మరి నైపుణ్యత మీలో కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న చూసినట్లయితే ఈ గేయాన్ని రాసింది ఎవరు? ఈ గేయం దేని గురించి తెలియజేస్తున్నది? చదివారు కదా, ఇప్పుడు ఈ పాఠం చదివారు కదా, ఈ గేయాన్ని ఎందుకు రాసి ఉంటాడు? ఇట్లా తెలంగాణ గురించి రాసిన కవులు, రచయితలు ఎవరు? ఎందుకు రచనలు చేసి ఉంటారు? రచనలు ఎందుకు చేశారు? ఎవరి గురించి చేశారు? దేని గురించి చేశారు అనేది ఇక్కడ ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు చదవాలి, ఆలోచించి ఈ ప్రశ్నలకు జవాబులు మాత్రము మీరు రాసినట్లయితే, సొంత ఆలోచన కనుక చేసినట్లయితే మరి పరీక్షలో విజయము సాధించగలుగుతారు. మరి పాఠం యొక్క నేపథ్యం ఏమై ఉంటుంది? దీని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే వీరుల త్యాగాలను స్మరించడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థనాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఎందుకు నేపథ్యం, ఉద్దేశం ఏమై ఉంటుందంటే వీరుల యొక్క త్యాగాలను స్మరించుకోవడం, గుర్తు తెచ్చుకోవడం, తెలంగాణ తల్లి ఔన్నత్యాన్ని కీర్తించడం, స్వస్థానాభిమానాన్ని ప్రేరేపించడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం. తెలంగాణ వీరుల పురిటిగడ్డ, ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. చూడండి, ఇక్కడ దుర్మార్గులైన రజాకార్లు ఏం చేశారంటే మన తెలంగాణలో ఉన్నటువంటి మరి ప్రజలను ఎంతో ఇబ్బందికి గురి చేసేవారు.
అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రమే తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతిలో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు కొందరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరికొందరు. సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించాడు. ఎందుకంటే డాక్టరు దాశరథి కృష్ణమాచార్య ఎక్కడో కాపీ కొట్టి ఎక్కడో ఎవరియో రచనలు చేసి ఈ పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని రచనలు చేయలేదు. అతడు ఒక స్వంత ఆలోచన చేశాడు. సొంతంగా ఆలోచన చేసి తెలంగాణ వీరుల పురిటిగడ్డ, మరి తెలంగాణలో ఉన్నటువంటి ఎందరో యోధుల గురించి, మరి ఎంతమంది తుది శ్వాస వరకు పోరాడారు, ఎంతమంది మరి దుర్మార్గులైన రజాకాల అరాచకత్వానికి ఎదిరించిన అటువంటి వీరుల గురించి దాశరథి కృష్ణమాచార్య మరి ప్రత్యక్షంగా పోరాటంలో మమైకమవుతూనే తెలంగాణ ధైర్య సాహసాలను పద్యాలలో ప్రశంసించడం జరిగింది. అంటే కాపీ కొట్టడము, చూసి రాయడం అనేది ఉండకూడదన్నట్టు. ఎందుకంటే ఈ వీడియోలో ప్రశ్న చెప్పాలి, జవాబు చెప్పాలి అంటే ప్రశ్నకు జవాబుకు విద్యార్థులు విని ఆలోచన చేసి ఆ జవాబును కనుక మరి కామెంటులో పెడితే నిజంగా మీరు పబ్లిక్ ఎగ్జామ్లో సొంతంగా రాస్తే సొంతమైన మంచి మార్కులు సంపాదించుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి దాశరథి కృష్ణమాచార్య ఏ విధంగా ప్రత్యక్షంగా పోరాటంలో మరి ధైర్య సాహసాలతోటి మరి అటు పోరాడుకుంటూ వారి యొక్క తెలంగాణ ఎందరో యోధుల గురించి మరి పద్యాలను ప్రశంసించడం జరిగింది. ఈ విధంగా ఈ పాఠం యొక్క ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు అంటే ఈ పాఠ్యభాగము ఎలా ఉంటుంది? పద్య రూపంలో ఉంటుందా, గద్య రూపంలో ఉంటుందా, వచన రూపంలో ఉంటుందా, ఏ రూపంలో ఉంటుంది అనేది తెలియజేసేదే పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలు ఇవి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి నుండి రుద్రవీణలోనిది. అంటే ఇతడు గ్రంథాలు చదివేవాడు. దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యము అనే 1వ సంపుటి నుండి మరి దాన్ని చదువుకొని బాగా పదాలను కూర్చి మరి తెలంగాణలో తుది శ్వాస వరకు పోరాడినటువంటి యోధుల గురించి తెలుసుకొని మరి ఈ పాఠ్యాన్ని రచించడం జరిగింది. మరి ఎక్కడిది అంటే ఒక సంపుటి రుద్రవీణలో నుంచి మరి తీసుకోవడం జరిగింది. కవి పరిచయం ఏంటిది? 22/7/1925, 5/11/1987. అంటే ఇతను మరణించిన సంవత్సరం, ఇదేమో జన్మించిన సంవత్సరం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించాడు. నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. మరి కవి పరిచయాన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి? ఏ విధంగా దాశరథి కృష్ణమాచార్య అంటే దాశరథి రంగాచార్యుల వారు ఉన్నారు, దాశరథి కృష్ణమాచార్యుల వారు ఉన్నారు. మరి వీరిద్దరు కన్ఫ్యూజ్ కాకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇతడు మహబూబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించాడు. అంటే ఇది ఏంది? స్వంతంగా ఆలోచన చేసి స్వంతంగా కవి పరిచయాన్ని రాస్తే 8 మార్కులకు 5 మార్కులకు రావచ్చు. కాబట్టి కవి పరిచయము అంటే దాశరథి కృష్ణమాచార్య గురించి రాయండి అని ఒక 5 మార్కులకు 8 మార్కులకు రావచ్చు. ఎలా అనంటే ఇలా మహబూబాద్ జిల్లాలోని చిన్నగూడలో జన్మించాడు దాశరథి కృష్ణమాచార్య. నాటి పాలకులపై అంటే ప్రజా వ్యతిరేక పోరాటం అనేది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా దాశరథి కృష్ణమాచార్య గురించి కవి పరిచయాన్ని రాయడానికి వీలుంటుంది. పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసినట్టు ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌను అందాక ఈ భూగోళమున కగ్గి పెట్టెదనన్నాడు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌను అందాక ఈ భూగోళమున కగ్గి పెట్టెదనన్నాడు అనేది నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం. ఇది చాలాసార్లు రావడం జరుగుతుంది. తిమిరంతో సమరం అని మల్టిపుల్ చాయిస్ ఇచ్చి అందులో 4 రకాలు ఇచ్చి మరి ఇది ఎవరిది తిమిరంతో సమరం అనేది ఏ రచయితది అనేది కూడా మరి మల్టిపుల్ చాయిస్లో అడగడం జరుగుతుంది.
కవితా పుష్పకం, పునర్నవం, మహాంధ్రోదయం, రుద్రవీణ, అగ్నిధార ఇవన్నీ మల్టిపుల్ చాయిస్లో కూడా రావడం అనేది జరుగుతుంది. అమృతాభిషేకం, ఆలోచనాలు మొదలైన కవితా సంపుటాలను, నవమి, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి. చూసారా ఎన్ని రచనలు చేశారు, ఎన్ని నాటికలు రచించారు, ఎన్ని స్వీయ చరిత్రలు గ్రంథాలు రచించారు. చివరిగా సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చినటువంటి మహాకవి, గొప్ప కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారు. అంటే అతడు సొంత నాలెడ్జ్తో, సొంత ఆలోచనలతోటి చేయడం వలన ఇలాంటి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967లో, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఇవన్నీ కనుక మీరు గుర్తుంచుకుంటే ఇందులో కన్ఫ్యూజన్ అనేది ఉండదు. దాశరథి రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య అనేది కన్ఫ్యూజన్ ఉండదు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అంటేనే ఇతడు ఒక ప్రజా వ్యతిరేక పోరాటాలలో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఒక ఉద్యమ కవిని గుర్తుపెట్టుకుంటే ఈ కవి పరిచయాన్ని సులభంగా రాయవచ్చు. ప్రవేశిక చూసినట్లయితే సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలియకట్ట దాటడం ఎవరూ ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితం కావడానికి ఈ పాఠంలోనికి పయనిద్దామా? ఈ విధంగా పద్యాల రూపంలో దాశరథి కృష్ణమాచార్యుల వీర తెలంగాణ అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి పద్యాలైతే దాశరథి గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. అంటే ఖచ్చితంగా సముద్రం ఉప్పొంగుతుంటా అంటే ఎవరు చూడలేరు, ఎవరో ఒకరు చూసి ఉంటారు. సముద్రం చెలియకట్ట దాటడం ఎవరూ ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల ఎవరిని చూపెట్టింది? ఈ అరుదైన, అంటే సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు అని అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన నిజాం విముక్తి ఉద్యమంలో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితం కావడానికి ఈ పాఠంలోకి పయనిద్దామా? ఇక్కడ పార్ట్ 1 పద్యాలు ఇవ్వడం జరిగింది. ఓ తెలంగాణ నీ పెదవులొత్తిన శంఖ మహరములి, భూతల మెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టిన ఎట్లు తోచే. ఓహో తెలవాచి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్కరుక్కు, ప్రేత జలేజసూన తరళీకృత దేవనదీ తరంగము. ఓ తెలంగాణ నీ పెదవులు తిన్న శంఖ మహారవములి, భూతల మెల్ల నొక్క మొగి బొబ్బలు పెట్టిన ఎట్లు తోచే.
ఓహో తెలవార్చిన వేసినవి ఒక్కొక్క దిక్కున ఓదయార్కరుకు ప్రీత జలేజ సోన తరళీకృత దేవనదీ తరంగముల్ తల్లిని ప్రతిభా విశేషములు భూత ప్రేత హస్తములందుల్లెన్ కొన్ని తరాల దాకా ఇప్పుడు అడ్డుల్ ఓయే సౌదామణి వల్లి పుల్ల విభావలు బ్రతుకు త్రోవలు జూపు కాలములు మల్లెన్ స్వచ్ఛత రోజ్వల ప్రథమ సంధ్యా భాను వేతించెడిన్. ఆలోచించండి, చెప్పండి. ఈ విధంగా పద్యాలు అంటే ఈ భూమండలం అంతా ఎందుకు ప్రతిధ్వనించింది? బ్రతుకు తోవ చూపే కాలం రావడం అంటే ఏమిటి అని మరి ఈ పద్యాలలో ఇవ్వడం జరిగింది. నీ యుడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలన్ ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలం దర్శింప జగంబున బాబుతో సవాల్ చేయుమటంటివి తెలుగు రేగడిలో జిగిమెండు మాతరో తెలంగాణమున గడ్డి పూచయున్ సంధించెన్ కృపాణము రాజలలాముండను వాని పీచమడచన్ సాగించే యుద్ధం వీధిలిపోయెన్ జగమెల్ల ఏమి ఎగున్నో తెలియంగరాకన్ దిశాంచలముల్ శక్రధనుహ పరంపరలతో సయ్యాడలాడెన్ దివిన్ నాలుగు వైపులన్ జలది నాలుకలు సాచుచు కూరుచుండే కల్లోలము రేపినారు భువిలో నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరాతల మెల్ల స్వతంత్ర వారి రాలులితము కాదొడగే రాజురివాజులు బూజు పట్టగన్ తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్యం సంచలనమూరకపోవలేదు వసుధా చక్రము సారించి ఉజ్వల వైభావితిక వాను నిన్పిలిచి దేశం బందటన్ కాంతి వాదులు నిండించిరి వీరు వీరులు పరాత్తులు తెలుగు జోధులు బలా మత పైశాచి వికార దంశ్రికలతో మా భూమి లంఘించి మా కుతుకల్ గోసెడి వేలగూడ పిడుదిక్కును తోచకున్నప్పుడు బ్రతుకే దుర్భరమైన ఎప్పుడు ఆంధ్రత్వము పోనాడ లేదు తుదిన్ గెలిచితిమము యుద్ధమున రుద్రుడు మెచ్చనాంధ్రాంబిక కాకతీయుల కంచు గంట మ్రోగిన నాడు కరకు రాజులకు తత్తరలు పుట్టే వీర రుద్రమదేవి విక్రమించిన నాడు తెలుగు జెండాలు నర్తించె మింట కాపయ్య నాయకుండేపు చూపిన నాడు పరరాజులకు గుండె పట్టుకొని చాళుక్య పశ్చిమాశ పాలనమున కళ్యాణ గంటలు గణగణమనే నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగ దాడికి శ్రావణ భ్రమటుల గంభీర గర్జాట్టహాసమలర నా తెలంగాణ పోచున్నది పతాన. ఈ విధంగా ఆలోచించండి, చెప్పండి. తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి? తెలంగాణ వీరుల ప్రత్యేకత ఏమిటి?
బ్రతుకు ఎప్పుడు దుర్భరం అనేది అవుతుంది. ఆకాశాన జెండాలు రెపరెపలాడడం దేనికి సంకేతం అనేది దాశరథి కృష్ణమాచార్యుడు చక్కగా ఈ పద్యాన్ని చదువుతుంటేనే అర్థం కావడం జరుగుతుంది. కాబట్టి పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి దాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎలాంటి ప్రశ్న వచ్చినా, ఎలాంటి వ్యాకరణాంశాలు వచ్చినా కూడా సులభంగా జవాబు రాయగలుగుతారు. కాబట్టి ప్రియమైన విద్యార్థులందరూ తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.